జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టు నుంచి బయటికి రానున్నారు. ఇక అక్కడి నుంచి ఆయన నేరుగా లోటస్ పాండ్కు చేరుకోనున్నారు. ఈ రోజు ఉదయం ఆయన 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. ఇక బేగంపేట నుంచి నేరుగా ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ పరిణామంలో బేగంపేట నుంచి నాంపల్లికి వచ్చే దారిలో అయితే పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అభిమానులు అయితే ఒక్కసారిగా హడావిడి చేశారు. ఇక జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా 2029లో జగన్ రప్ప అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. భారీ జనసందోహం అయితే అక్కడ గుమిగున్నట్లుగా మనందరికీ విజువల్స్ లో కనిపించింది. ఇంకా అంతేకాకుండా భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బారికేడ్లను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే అభిమానులందరూ కూడా బారికేడ్లను తోసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం చేసిన పోలీసులు వాళ్ళందరినీ ఆపేసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం విచారణను అయితే ప్రారంభించారు. ఇక విచారణ ముగిసింది అని తెలిసింది ఇప్పటికే. ఇక విచారణ అనంతరం జగన్మోహన్ రెడ్డికి మరి కాసేపట్లో కోర్టు నుంచి బయటికి రానున్నారు. ఇక ఆయన నేరుగా లోటస్ పాండ్కు చేరుకోనున్నారు. మరి లోటస్ పాండ్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఎందుకంటే 23 నెలల తర్వాత ఆయనైతే హైదరాబాద్కు వచ్చారు. ఇక హైదరాబాద్లో లోటస్ పాండ్కి చేరుకోనున్నారు. మరి ఇప్పటికే విజయమ్మ మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. మరి షర్మిలతో అదేవిధంగా విజయమ్మతో ఎటువంటి చర్చలు జరిపే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. మొత్తానికైతే 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి అయితే హాజరయ్యారు. ఆ తర్వాత 23 నెలల తర్వాత అయితే లోటస్ పాండ్లో అడుగు పెట్టబోతున్నారు. ఇక అనంతరం కాసేపు లోటస్ పాండ్లో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత సాయంత్రం 3:40 ఆయన తిరిగి మరి బెంగళూరుకు వెళ్ళనున్నారు. మరి లోటస్ పాండ్లో ఏం జరగనుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఇక కోర్టు విచారణలో ఏ అంశాలు వెల్లడించారు, మరి వ్యక్తిగత హాజరు కావాలి అని అన్నారా లేదంటే మరి మినహాయింపుని ఇచ్చారా అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే జగన్ పర్యటన స్కెడ్యూల్లో హాఫ్ అయితే పూర్తయింది. ఇంకా మిగిలిన హాఫ్ లోటస్ పాండ్లో ఉంది.